డిగ్రీ వరకు చదువుకున్నావు, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ప్రెజర్ చేయలేదా జాబ్ చేసుకో అని చెప్పి ఏదైనా జాబ్ రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? జాబ్ రీజన్ గా జాబ్ కూడా చేశాను. చేసావా? నా ఇంటర్ తర్వాతనే జాబ్ చేశాను. సూపర్. తర్వాత చేయలేదు. సో నిజం చెప్పు, చదువుకొని ఉంటే మంచిగా ఐటీలో నాన్ ఐటీ సంథింగ్ తెలిసి ఏదైనా కానీ మంచిగా టైమింగ్కి జాబ్ పర్ మంత్ రాగానే శాలరీ పడుద్ది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నువ్వు షూట్కి వెళ్తే డే అంతా కష్టపడితే, లైక్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, డైలాగ్ ఆర్టిస్ట్కి వెళ్ళినా, ఏ ఆర్టిస్ట్కి వెళ్ళినా సరే కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టాలు ఉంటాయి. కష్టాలు పడితేనే నీకు నెలకి 1500, లైక్ పర్ డేకి 1200 to 1500, ఆల్మోస్ట్ 700 నుంచి స్టార్టింగ్ అనుకుంటా. నెలకి సంపాదిస్తే బాగానే వస్తుండే. డిగ్రీ చదువుకున్నావు, ఎంబీఏ డిస్కంటిన్యూ అంటున్నావు. ఎప్పుడైనా నువ్వు ఇక్కడ ఈ యూసఫ్గూడలో ఉంటావు కాబట్టి ఎప్పుడు నీకు అనిపించలేదా ఈ క్యారెక్టర్ల కోసం నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఇంకా ఎన్ని డేస్ నా లైఫ్ ఏంటి అని చెప్పి ఎప్పుడు అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదా మీకు? వచ్చింది, చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం కదా డ్యూరింగ్ పీరియడ్. ఇది ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, డాన్సర్కి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని ఫుడ్ టైంలో కానీ ఇంకేదైనా టైంలో ఇబ్బంది అయింది కదా, వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అవసరం మనకి ఇంత పంచారు, చదువుకొని మనం కూడా జాబ్ చేసుకుంటే అయిపోయింది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అది ఇంట్రెస్ట్ కదా. సో ఇంట్రెస్ట్ ఆ పిచ్ ఏం చేస్తుంది, దాన్ని గుర్తు రాకుండా చేస్తుంది. ఏదో ఒక రోజు ఎంతమంది కష్టపడలేదు, ఎంతమంది ఇది టీ కొట్ల టీ అమ్మి ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో ఆర్టిస్ట్ కావాలంటే ఇలాంటివి తప్పదు. ఇదంతా మన హిస్టరీ, మన టెస్ట్ మనీ చెప్పుకోవడానికి ఒక ప్లేస్మెంట్ వస్తాయని అన్న ఫీలింగ్ వస్తుంది.